సైనిక్ స్కూల్ సేవాలంటే ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి? ఈ ఒక్క డిసిషన్ మీ పిల్లాడి ప్రిపరేషన్ని కంప్లీట్లీ మార్చేస్తుంది. చాలామంది పేరెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, అక్కడ ఒకరికి 280 వచ్చింది అంటే ఆ ఇన్స్టిట్యూట్ చాలా గ్రేట్ అని వెంటనే జాయిన్ చేయించడం. కానీ నిజంగా అలా కాదు. ఒక్క టాపర్ వచ్చాడంటే ఆ కోచింగ్ సెంటర్ సూపర్ అని మీనింగ్ కాదు. ఎందుకంటే ఆ స్టూడెంట్ ముందే స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, ఇప్పటికే 2 ఇయర్స్ ప్రిపరేషన్ చేసి ఉండొచ్చు, లేదా న్యాచురల్లీ చాలా ఫాస్ట్ లెర్నర్ అయి ఉండొచ్చు. అందుకే ఒక్కరి మార్క్స్ చూసి ఇన్స్టిట్యూట్ డిసైడ్ చేయడం డేంజరస్. మంచి కోచింగ్ సెంటర్ అంటే 50 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మినిమం 30 నుంచి 40 మెంబర్స్ వరకు 230 లేదా 240 స్కోర్ చేయాలి. అప్పుడు అర్థం ఆ ఇన్స్టిట్యూట్ నిజంగా ప్రతి స్టూడెంట్ మీద వర్క్ చేస్తోందని. 230 దాటించడం అంటే ఆ ఇన్స్టిట్యూట్కి ప్రాపర్ ప్లానింగ్ ఉంది, టీచింగ్ మెథడ్ స్ట్రాంగ్ ఉంది, స్టూడెంట్ మీద కేర్ ఉంది అని అర్థం. కానీ 270 లేదా 280 రావడం మాత్రం చాలాసార్లు స్టూడెంట్ క్యాపబిలిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. అందుకే ఒక్క టాపర్ రిజల్ట్ కంటే ఓవరాల్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. కోచింగ్ సెంటర్ జాయిన్ చేసే ముందు తప్పకుండా చూడాల్సినవి: లాస్ట్ 3 ఇయర్స్ రిజల్ట్స్. కన్సిస్టెంట్ రిజల్ట్స్ వస్తున్నాయా, లేక ఒక్క ఇయర్ మాత్రమే పబ్లిసిటీ కోసం చూపిస్తున్నారా? 100 మంది రాస్తే ఎంతమంది డీసెంట్ మార్క్స్ తెస్తున్నారు? ప్రతి స్టూడెంట్ డౌట్స్ క్లియర్ చేస్తున్నారా? వీక్ స్టూడెంట్స్ మీద ఎక్స్ట్రా ఫోకస్ ఉందా? రెగ్యులర్ టెస్ట్స్ పెడుతున్నారా? మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? లేక ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారా? పేరెంట్స్కి ఇంపార్టెంట్ మెసేజ్: చాలా కోచింగ్ సెంటర్స్ టాప్ 1 or 2 స్టూడెంట్స్ ఫోటోస్ మాత్రమే చూపిస్తారు. కానీ మీరు అడగాల్సింది మిగతా స్టూడెంట్స్ రిజల్ట్ ఎలా ఉంది అని. అదే రియల్ అనాలిసిస్. స్టూడెంట్కి మెసేజ్: ఏ కోచింగ్ సెంటర్ అయినా స్టూడెంట్ డైలీ ప్రాక్టీస్ చేయకపోతే రిజల్ట్ రావడం చాలా డిఫికల్ట్. ప్రతిరోజు క్లాసెస్ అటెంటివ్గా వినాలి, డౌట్స్ వెంటనే అడగాలి, డైలీ రివిజన్ చేయాలి, మాక్ టెస్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవి కన్సిస్టెన్సీగా చేస్తేనే స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. పవర్ఫుల్ ఎండింగ్: ఒక్క టాపర్ని క్రియేట్ చేసే ఇన్స్టిట్యూట్ కంటే ఎవరేజ్ స్టూడెంట్ని కూడా 240+ వరకు తీసుకెళ్లే ఇన్స్టిట్యూట్నే నిజమైన కోచింగ్ సెంటర్ అంటారు.